టిఫిన్ వేద్దామని చెప్పి దోశల పిండి ప్రిపేర్ చేసి దోశలు వేసి ఈయనకి ఒకటి వేసి ఇచ్చానండి తింటారని చెప్పి. తింటూ ఉండంగానే అస్సలు ఉప్పు లేనే లేదు, మర్చిపోయావా వేయడం, అసలు ఏం బాగోలేదని చెప్పి గట్టిగా అరిచారు. సరే అని చెప్పి నేను అసలు ఉప్పు వేయడమే తక్కువ, అందులో ఇంకా పొరపాటుగా మర్చిపోయానేమో అనుకోండి. ఉప్పు ఎక్కువైతే తీసుకోలేం కానీ తక్కువ అయితే వేసుకోవచ్చు కదా అని చెప్పి అనుకుని ఇలాగ సరిపడినంతగా సాల్ట్ కలిపేసేసి మళ్ళీ వేసిచ్చాను. చాలా బాగుంది దోశ ఏమో. అప్పుడు ఏమైనా బాగోలేదు అని గట్టిగా అని అరిచినప్పుడు బాగున్నప్పుడు బాగుంది అని కూడా చెప్పాలి కదా. ఆహా, అలా చెప్పరు. అలా చెప్తే ఇంకేమైనా ఉందా, నాకు కొమ్ములు వచ్చేవు, బయట ఏమీ తినరు అని చెప్పి ఇంట్లో శుచిగా శుభ్రంగా ఇంత మంచిగా వండి పెడితే చాలా బాగుంది అని చెప్తే ఈయన సొమ్మేమైనా పోతుందో ఏమో మరి. బాగాలేదు అని చెప్పినప్పుడు బాగుంది అన్నప్పుడు బాగుంది అని కూడా చెప్పాలి కదా. అలా చెప్పనప్పుడు బాగాలేనప్పుడు కూడా బాగాలేదు అని కూడా అనకూడదు అని నేను ఈయనతో దెబ్బలాడుతూ ఉంటానండి. ఇలా అప్పుడప్పుడు మా ఇంట్లో సరదాగా అనుకుంటూ ఉంటాము అండి. ఏం చేస్తాంలే అండి, మా ఇంటాయన తీరు ఇలా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. ఉంటానండి. థ్యాంక్ యూ.